అమ్మ మీద ఎందుకు కక్ష పెంచుకున్నావు స్వామి? తెలుసో తెలియకో నేను మా అమ్మ తప్పు చేసుంటే పెద్ద మనసు చేసుకొని క్షమించు స్వామి. నువ్వు దేవుడివి కదా, నాలని చిన్నవాళ్ళని క్షమిస్తేనే కదా పెద్ద మనసున్న దేవుడివి అవుతావు. స్వామి దయచేసి నన్ను మా అమ్మని కలుపు స్వామి. ఇక్కి జన్మలో నిన్నే కోరిక కోరను. ప్లీజ్ స్వామి. నువ్వు ఎవరో తెలీదు కానీ నిన్ను కాపాడ్డానికి మేము సర్వశక్తులు ఒడ్డుతున్నాం. నీకింకా ఈ భూమి మీద రాసిపెట్టుందేమో తెలీదు కానీ నువ్వు కూడా నీ ప్రాణాల కోసం నీలో నువ్వు యుద్ధమే చేస్తున్నావు. మానవ ప్రయత్నంగా మేము చేయాల్సిందంతా చేస్తున్నాం. నువ్వు స్పృహలోకొస్తే కానీ నీ వివరాలు తెలుసుకోలేం. నువ్వు ఎప్పుడు స్పృహలోకొస్తావో, అసలు బ్రతుకుతావో లేదో కూడా అర్థం కావట్లేదు. కనీసం నీ వాళ్ళెవరైనా తెలిసినా బాగుండేది. ఆ దేవుడు నిన్ను ఎప్పుడు కనుకరిస్తాడో ఏంటో. బ్రేకింగ్ న్యూస్. మా ప్రతి తరంలో ఈ వారసత్వపు హక్కులు వారసులకి బదిలీ చేయడం ఆనవాయితీ. అలానే ఇప్పుడు కూడా మాకు సంబంధించిన ఆస్తులు, వ్యాపారాలు అన్నీ కూడా మా ముని మనవరాలు విహారి కూతురు పేరు మీద త్వరలోనే మార్చి రాయబోతున్నాను. ఈ ఆనందకరమైన విషయాల్ని మీ అందరితో పంచుకోవాలని మీ అందరినీ పిలిచి ఈ విషయాన్ని చెప్తున్నాను. మా నాన్నగారి మరణానికి ఆస్తుల వ్యవహారానికి సంబంధం లేదు. డాక్టర్, డాక్టర్. క్రిష్, ఎందుకు ఇంకా బాధపడుతూ కూర్చున్నావు? బాధపడకు క్రిష్. ఏంజెల్ ఆంటీ కోసం మనం ఎంత పెద్ద సాహసం చేశామో నీకు తెలుసు కదా. అభయాంజనేయ స్వామికి ముడుపు చెల్లించి పూజ చేశాం. ఖచ్చితంగా ఏంజెల్ ఆంటీ దొరుకుతారు. మీ ఇద్దరూ కలుస్తారు క్రిష్.
అదే ఎప్పుడు సిరి? మా అమ్మకి దూరంగా ఉండలేకపోతున్నాను. ఎలాగైనా మా అమ్మ నాకు కావాలి. చూడు క్రిష్ బాబు, నీ వంతు నువ్వు అభయాంజనేయ స్వామికి ముడుపు చెల్లించి పూజ చేసావు కదా. ఇంకా అంతా స్వాములు చూసుకుంటారు. పండు, దేవుడు మా అమ్మని నన్ను ఎప్పుడు కలుపుతాడు? కలుపుతాడు క్రిష్ బాబు. నువ్వు పూజ చేసి వచ్చేగానే అన్నీ అయిపోవు. కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓర్చుకోవాలి బాబు. అవును క్రిష్, కొంచెం టైం పట్టినా దేవుడు నీ కోరిక తీరుస్తాడు. బాధపడకు క్రిష్. నా వల్ల మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. అదే మా అమ్మ తొందరగా వచ్చేస్తే నేను మా అమ్మతో వెళ్ళిపోవచ్చు. బ్యాట్మాన్ కి మీకు ఏ గొడవలు ఉండవు. నీకు మా పద్దు మాటలు పట్టించుకోవద్దని చెప్పాను కదా క్రిష్. మా పద్దు అంతే. ఆ జేడి ఆంటీకి ఏడి అంకుల్ మా అమ్మ బ్రతికే ఉందని ఎప్పుడో చెప్పారు. అంకుల్, మా అమ్మ గురించి మనందరం ఎంత వెతికినా దొరకట్లేదు. అది కూడా నాకు భయంగా ఉంది. లేదు క్రిష్ బాబు, పోలీసులు విహారీ బాబు మీ అమ్మగారిని వెతికే పనిలోనే ఉన్నారు. త్వరలోనే మీ అమ్మ దొరికేస్తుంది బాబు.